హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. ఇప్పుడు మనం కొన్ని ఆర్ఆర్బీ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. యాక్చువల్గా ఆర్ఆర్బీ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకే, సో ఆర్ఆర్బీ జేఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే చాలా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఈజీ ప్లస్ డెప్త్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో బేసిక్స్ ఏవి వదలకుండా అన్ని బేసిక్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఈ జాబ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, ఆల్ ద క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్ వెరీ ఈజీలీ. సో ఆర్ఆర్బీ జేఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో an electronic component consisting of two conducting plates like this we can take. ఓకే, సో ఇది ఒక ప్లేట్, ఇది ఇంకొక ప్లేట్. These two plates are separated by empty space. That means here air is available. Okay, and the capable of storing certain amount of charge also. సో ఇక్కడ ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇటువంటి కన్స్ట్రక్షన్ని మనం ఏ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఓకే, ఇదేంటి సింపుల్గా కెపాసిటర్. కెపాసిటర్లో ఏముంటాయి, రెండు కండక్టింగ్ ప్లేట్స్ సపరేటెడ్ బై డైఎలక్ట్రిక్ మీడియం ఉంటుంది. ఈ డైఎలక్ట్రిక్ మీడియం ఎయిర్ కూడా అవ్వచ్చు. ఓకే, ప్లస్ కెపాసిటర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో స్టోరింగ్ ద సర్టన్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టే కదా. సో దట్ వీ కెన్ ఏబుల్ టు టెల్ ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆసిలేటర్స్ యూజెస్ ఏ కెపాసిటివ్ వోల్టేజ్ డివైడర్ టు ప్రొవైడ్ ద ఫీడ్బ్యాక్. సో కెపాసిటర్ వోల్టేజ్ డివైడర్ అంటే వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ అంటే ఇలా ఉంటుంది కదా. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ టూ ఇంపిడెన్సెస్ ఇలా తీసుకుంటే, సో మనకి ఏ ఆసిలేటర్లో ఈ కెపాసిటర్ వోల్టేజ్ డివైడర్ అనేది ఉంటుంది. ఓకే, మీరు జనరల్గా ఎల్సీ ఆసిలేటర్స్ తీసుకున్నప్పుడు ఇది బేసిక్ ఆంప్లిఫైయర్స్. సో ఫీడ్బ్యాక్లో అంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి రావాలి కదా ఫీడ్బ్యాక్ అంటే. సో ఇక్కడ టూ ఎలిమెంట్స్ ఉంటాయి, ప్లస్ ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ Z1, Z2, Z3. ఇప్పుడు ఇక్కడ నేను వాల్యూస్ ఇస్తాను మీకు. Z1, Z2, Z3 రెండు కెపాసిటర్స్, ఒక ఇండక్టర్, లేకుంటే రెండు ఇండక్టర్స్ ఒక కెపాసిటర్, ఇలా ఉందనుకోండి సిచ్యుయేషన్. ఈ ఫస్ట్ సిచ్యుయేషన్ని ఏమంటారు అంటే, ఈ రెండు కెపాసిటర్స్ అయి ఉండి ఇది ఇండక్టర్ అయితే అది కాల్పిట్స్ ఆసిలేటర్ అవుద్ది. లేకుంటే ఈ రెండు ఇండక్టర్స్ అయ్యి ఇది కెపాసిటర్ అయితే అది హార్ట్లీ ఆసిలేటర్ అవుద్ది. సో ఇచ్చిన క్వశ్చన్లో కెపాసిటివ్ డివైడింగ్ ఫిల్టర్ అన్నారు. అంటే ఇక రెండు కెపాసిటర్స్ వోల్టేజ్ డివైడింగ్ సర్క్యూట్లో ఉన్నాయి కదా. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ వన్ అనమాట. సో కెపాసిటివ్ డివైడర్ సర్క్యూట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది కాల్పిట్స్ ఆసిలేటర్. ఆన్సర్ వచ్చేసి కాల్పిట్స్ ఆసిలేటర్. అండ్ యాగీ యాంటీనా ఈజ్ డైరెక్షనల్ యాంటీనా కన్సిస్టింగ్ ఆఫ్ పారాసిటిక్ ఎలిమెంట్స్. ఏమేమి ఉంటాయి, ఓన్లీ డైరెక్టర్ ఉంటుందా యాగివుడే యాంటీనాలో, విత్ వన్ ఆర్ మోర్ డైరెక్టర్సా, విత్ ఏ రిఫ్లెక్టర్ అండ్ వన్ ఆర్ మోర్ డైరెక్టర్సా, విత్ ఏ రిఫ్లెక్టర్. సో యాగివుడే యాంటీనా అంటే ఇక్కడ ఒక డైపోల్ యాంటీనా కావాలి. వీ కెన్ టేక్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా ఆల్సో. ప్లస్ దీని పక్కన ఏముంటుంది, ఒక రిఫ్లెక్టర్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ డైరెక్టర్స్ ఉంటాయి. సెవెరల్ డైరెక్టర్స్ కెన్ బి అవైలబుల్. ఓకే, సో అడిగింది ఏంటి ఇక్కడ పారాసిటిక్ ఎలిమెంట్స్. పారాసిటిక్ ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి, దానికి ఇన్పుట్ ఇవ్వం మనం. పారాసిటిక్ ఎలిమెంట్కి ఇన్పుట్ ఇవ్వం. పారాసిటిక్ అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ థింగ్. ఓకే, సో ఇది డ్రివెన్ ఎలిమెంట్ అనమాట. దీనికి మనం ఇక్కడ డైపోల్ యాంటీనాకి మనం సప్లై ఇస్తాం. సో దానివల్ల ఈ రిఫ్లెక్టర్ ఈ డైరెక్టర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, పర్పస్ ఆఫ్ ది రిఫ్లెక్టర్ ఏంటి, రేడియేషన్ మొత్తం ఇటువైపు రావడానికి. సో ఈ సైడ్ మనకి రేడియేషన్ అనేది ఉండదు, ఇటువైపు రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్లస్ డైరెక్టివిటీ అనేది ఎందుకు, దీని గెయిన్ పెంచడానికి, ఇటువైపు పంపించడానికి డైరెక్టర్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ సి, విత్ రిఫ్లెక్టర్ ఉండాలి ప్లస్ డైరెక్టర్స్ ఉండాలి. ఓకే, ఏ కంపారిజన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డివిజన్ అండ్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ సిస్టమ్స్ ఆర్. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే మీరు, FDM డస్ నాట్ రిక్వైర్ సింక్రనైజేషన్ వైల్ TDM హ్యాస్ గ్రేటర్ నాయిస్ ఇమ్యూనిటీ. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కరెక్ట్ ఆప్షన్. ఎందుకని, FDMలో సింక్రనైజేషన్ అనేది అవసరం లేదు.
సింక్రనైజేషన్ కావాలంటే ఫస్ట్ ఎక్కడ సింక్రనైజేషన్ కావాలి? కమ్యూటేటర్స్ దగ్గర కావాలి. ఎఫ్డిఎంలో కమ్యూటేటర్స్ ఉండవు. సో మీరు ఎఫ్డిఎం బ్లాక్ డయాగ్రామ్ మీకు ఐడియా ఉంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 సిగ్నల్స్ని మల్టీప్లెక్స్ చేస్తున్నాను ఫ్రీక్వెన్సీ డివిజన్లో. సో ఫస్ట్ ఈ 3 సిగ్నల్స్ని మనం లో పాస్ ఫిల్టర్ నుంచి పంపించాలి. నెక్స్ట్ ఏం చేస్తాం? మాడ్యులేషన్ చేస్తాం. ఈ మాడ్యులేషన్ చేసిన అవుట్పుట్ని డైరెక్ట్గా ఫ్రీ స్పేస్లో పంపిస్తాం. ఓకే, సో ఇక్కడ FC1, FC2, FC3 3 డిఫరెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీస్ తీసుకోవాలి. దిస్ ఈజ్ లో పాస్ ఫిల్టర్ 1, లో పాస్ ఫిల్టర్ 2, లో పాస్ ఫిల్టర్ 3. ఇటువైపు ఏమైంది? మాడ్యులేషన్ అయింది, బయటకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డీమాడ్యులేషన్ జరగాలి. ఓకే, సో డీమాడ్యులేషన్, డీమాడ్యులేషన్, డీమాడ్యులేషన్. మళ్ళీ ఇక్కడ ఏం కావాలి? వీ కెన్ ఏబుల్ టు టేక్ హియర్. డీమాడ్యులేషన్ కంటే ముందు ఫస్ట్ ఏం కావాలి? ఇక్కడ బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చు. బ్యాండ్ పాస్ ఫిల్టర్ తర్వాత డీమాడ్యులేషన్ జరుగుద్ది. డీమాడ్యులేషన్ తర్వాత మనకి ఎటుబడి మళ్ళీ ఆడియో సిగ్నల్స్ వస్తుంది, అంటే మెసేజ్ సిగ్నల్స్ వస్తాయి. అంటే ఇక్కడ మళ్ళీ లో పాస్ ఫిల్టర్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే డీమాడ్యులేషన్ అవుట్పుటే మీకు మెసేజ్ సిగ్నల్ అనేది ఉంటుంది. ఓకే, డీమాడ్యులేషన్లోనే లాస్ట్ బ్లాక్ కింద లో పాస్ ఫిల్టర్స్ కూడా పెట్టవచ్చు. ఓకే, కానీ డీమాడ్యులేషన్ కంటే ముందు మళ్ళీ బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ వాట్ యూనిట్ రిమెంబర్. ఇక్కడ ఎక్కడైనా మనకు సింక్రనైజేషన్ కోసం అవసరం ఉందా? లేదు. సో డస్ నాట్ రిక్వైర్ సింక్రనైజేషన్ అంటే ఇదనమాట మీనింగ్. నెక్స్ట్ మీరు టీడీఎం బ్లాక్ డయాగ్రామ్ చూస్తే 3 సిగ్నల్స్ వచ్చాయి, లో పాస్ ఫిల్టర్ నుంచి పంపొచ్చు. నేను మొత్తం డయాగ్రామ్ డ్రా చేయట్లేదు. ఇక్కడ కమ్యూటేటర్ అనేది ఉంటుంది. కమ్యూటేటర్ అనేది ఫస్ట్ ఒకసారి ఫస్ట్ సిగ్నల్కి అటాచ్ అయి ఉంటుంది ఇన్ ఆర్డర్ టు టేక్ ది శాంపుల్ ఆఫ్ ద ఫస్ట్ సిగ్నల్. నెక్స్ట్ ఇది రొటేట్ అవుతుంటుంది అనమాట. రొటేట్ అవ్వడానికి వన్ టైం రొటేట్ అవ్వడానికి TS సెకండ్స్, అంటే శాంప్లింగ్ పీరియడ్ అంత టైంని తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కాసేపటికి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, కాసేపటికి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో T ఈజ్ ఈక్వల్ టు T1 దగ్గర ఇట్ ఈస్ టేకింగ్ ద శాంపుల్ ఆఫ్ ది ఫస్ట్ సిగ్నల్. T ఈజ్ ఈక్వల్ టు T2 సెకండ్ సిగ్నల్ శాంపుల్ తీసుకుంటుంది. T ఈజ్ ఈక్వల్ టు T3 థర్డ్ సిగ్నల్ శాంపుల్ తీసుకుంటుంది. ఇది మళ్ళీ ఇలా రొటేట్ అవుతుంది. అంటే ఇది మళ్ళీ ఫస్ట్ సిగ్నల్ దగ్గర ఎప్పుడు ఉంటుంది? T1 ప్లస్ TS, ఎందుకంటే T1 నుంచి మళ్ళీ T1కి రావడానికి TS సెకండ్స్ పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? T1 ప్లస్ 2TS. ఓకే, అంటే ఎట్ స్పెసిఫిక్ టైమ్ ఇన్స్టెన్సెస్ ఓన్లీ దిస్ కమ్యూటేటర్ ఈస్ టేకింగ్ ద శాంపుల్స్ ఆఫ్ ద ఫస్ట్ సిగ్నల్ ఆర్ ద సెకండ్ సిగ్నల్ ఆర్ ద థర్డ్ సిగ్నల్. ఇదంతా ఇన్పుట్ సైడ్ జరిగేది. కానీ ఇటువైపు ఏం జరుగుతుంది? మళ్ళీ ఛానల్ తర్వాత ఇక్కడ డీకమ్యూటేటర్ అనేది ఉంటుంది. ఓకే, ఈ డీకమ్యూటేటర్ ఈ T1 ప్లేస్లో ఈ శాంపుల్ తీసుకున్నప్పుడు అదే T1 దగ్గర ఇక్కడ అవుట్పుట్కి ఇచ్చేయాలి. ఓకే, అవుట్పుట్కి ఇచ్చేయాలి. అంటే ఇది T1 దగ్గర ఈ శాంపుల్ని తీసుకుంటే అదే T1 దగ్గర ఇది దీన్ని ఇచ్చేయాలి. ఓకే, తీసుకోవడం ఇచ్చేయడం, శాంపుల్ జనరేట్ అయింది, దాన్ని పంపిస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది ఏ టైంలో వర్క్ అవుతుంది, ఇది కూడా అదే టైంలో వర్క్ అవ్వాలి. అంటే ఈ రెండు సింక్రనైజేషన్లో ఉండాలి. అంటే టీడీఎంలో సింక్రనైజేషన్ కావాలి, ఎఫ్డిఎంలో సింక్రనైజేషన్ అవసరం లేదు, ఎందుకంటే అసలు ఇక్కడ కమ్యూటేటర్సే ఉండవు. ఓకే, సో ఈ పాయింట్ క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్, వైల్ టీడీఎం హ్యాస్ గ్రేటర్ నాయిస్ ఇమ్యూనిటీ. టీడీఎంని మనం డిజిటల్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు, ఎఫ్డిఎంని జనరల్గా అనలాగ్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు. ఓకే, మనకు డిజిటల్లో నాయిస్ తక్కువ కంపేర్ టు అనలాగ్ కమ్యూనికేషన్. సో డిజిటల్లో నాయిస్ తక్కువ ఉంది కాబట్టి దీనికి గ్రేటర్ నాయిస్ ఇమ్యూనిటీ ఉందని చెప్పొచ్చు టీడీఎంకి. ఓకే, సో విత్ దిస్ వీ కెన్ టెల్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఫర్ ఏ సర్టెన్ లోడ్ ద ట్రూ పవర్ ఈజ్ 100 watts and reactive power is 100 this volt ampere reactant. What is the operant power? So simply they have given true power P is equal to 100 watts ఇచ్చారు, and Q is equal to, that means reactive power is equal to 100 volt ampere reactive. మనకి ఇక్కడ ఏం కావాలి? ఆపరెంట్ పవర్ S కావాలి. సో దీని ఫార్ములా ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ P and Q, స్క్వేర్ రూట్ ఆఫ్ P² ప్లస్ Q², that is equal to square root of 100² plus 100². సో ఇట్ ఈస్ ఈక్వల్ టు, మీరు 100² కామన్ తీస్తే ఇక్కడ 2 వస్తుంది. సో 100², సో దట్ హియర్ 100 √2 means 1.414, that is equal to 141.4. okay, 141.4 volt amps. So that option B is the correct option. Okay, in this way we can able to solve. సో ఇక్కడ మీకు యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. ట్రూ పవర్కి ఏ యూనిట్స్ ఉన్నాయి, రియాక్టివ్ పవర్కి ఏ యూనిట్స్ ఉన్నాయి, ఆపరెంట్ పవర్కి ఏ యూనిట్స్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్క్యూట్ హూజ్ అవుట్పుట్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్ సిగ్నల్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ విచ్ టైప్ ఆఫ్ ద ఆంప్లిఫైర్.
Option A, differential amplifier, common mode amplifier. Option B, option C is a operational amplifier, and option D is a Darlington pair amplifier. So it is very very simple. Output is proportional to the difference between the two signals, two input signals. Okay, సో డిఫరెన్స్ని ఆంప్లిఫై చేస్తుంది కాబట్టి మనం దాన్ని డిఫరెన్షియల్ ఆంప్లిఫైర్ అని చెప్పి అనొచ్చు సింపుల్గా. కామన్ మోడ్ ఆంప్లిఫైర్కి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కామన్ మోడ్ ఆంప్లిఫైర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ఆపరేషనల్ ఆంప్లిఫైర్, వాట్ ఎవర్ ద నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ అండ్ ఇన్వర్టింగ్ టర్మినల్, దీస్ టూ ఆర్ టైడ్ టుగెదర్. ఓకే, ఈ రెండు ఇట్లా కలిపేసి ఇక్కడ మనం ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటి? రెండింటికి సేమ్ ఇన్పుట్ ఇస్తున్నామని చెప్పి మీనింగ్. ఓకే, కానీ దీనికి ఈ డిఫరెన్షియల్ ఆంప్లిఫైర్కి మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఉంది, ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఉంది, ఇక్కడ ఇచ్చే వోల్టేజ్ రెండు డిఫరెంట్. కానీ ఈ కేసులో కామన్ మోడ్ కేసులో, కామన్ మోడ్ అంటే సేమ్ మోడ్ కదా, అంటే సేమ్ వోల్టేజ్నే రెండింటికి అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ అడిగింది ఇది కాదు. ఈ కేసులో ఈ డిఫరెన్స్ని ఆంప్లిఫై చేయాలి అంటే డిఫరెన్షియల్ ఆంప్లిఫైర్ కిందకి వస్తుంది. ఓకే, అసలు దీనికి మీనింగే లేదు. ఎనీ ఆపరేషనల్ ఆంప్లిఫైర్ వీ కెన్ ఏబుల్ టు కన్సిడర్. ఓకే, ప్రతిదీ డిఫరెన్షియల్ ఆంప్లిఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓకే, నెక్స్ట్ డార్లింగ్టన్ ఆంప్లిఫైర్ అంటే ఇది కూడా మీనింగ్ లేదు. డార్లింగ్టన్ అంటే ఏంటి? సిసి ప్లస్ సిసి. ఓకే, సిసి ఆంప్లిఫైర్ ప్లస్ సిసి ఆంప్లిఫైర్ తీసుకుంటే, ఈ రెండు సిరీస్లో తీసుకుంటే, క్యాస్కేడింగ్లో తీసుకుంటే, దట్ ఈస్ కాల్డ్ డార్లింగ్టన్ పేర్ ఆంప్లిఫైర్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డిఫరెన్షియల్ ఆంప్లిఫైర్. నెక్స్ట్, బ్రిడ్జ్ టైప్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ రిక్వైర్స్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ డయోడ్స్? Very simple question. How many number of diodes? Bridge means 4 diodes. If you want a circuit, I will give. So first one, step down transformer we have to take. Here AC input we have to apply. Then here the circuit will be involving the bridge type case. So here one diode, the current will be coming like this. Here another diode, next current will come like this. For the another cycle we can take like this. Here ground. Okay, so how many diodes are there? 4 diodes are there. For the positive half cycle of the signal, because it is step down, here also you will get AC signal only. Okay, but voltage levels will be reduced. So here also AC signal is there. It is involving positive half cycle, negative half cycle. If you take positive half cycle, this is diode D1, diode D2. If you take these two will be under forward bias, and D3, D4 will be under reverse bias. Okay, so that positive half cycle related current will be passing through the resistor like this. So you will get output is positive half cycle. Okay, this is extra points actually. So here easily we can tell option A is the correct option. For the negative half cycle, what will happen? Here negative means here positive. So D3 and D4 will be under forward bias, but now also current is flowing from this point to this point only. So in both ways, that means whether you are applying input is positive half cycle or negative half cycle, output is changing from A to B only. Output current is flowing from A to B only. So output will be again positive half cycle only. Okay, so in this way you will get a pulsating DC signal as the output of the full wave rectifier. This is little bit information about the bridge rectifier. Next, what is the ideal input resistance of operational amplifier? So straightforward question, it is infinity. Okay, so here if you take operational amplifier, it is having certain characteristics. Okay, so here because input resistance is infinity, no current is entering into this side. So II is equal to 0, II is equal to 0. Okay, so it is straightforward question only. Input impedance is infinity. Okay, practically very high amount of input impedance is there, that is maybe in the order of the mega ohms, 10 power 6. But since they have asked ideally, we have to take large amount of input impedance is there. Okay, that is infinity. Next question is, vestigial sideband is most commonly used in. Okay, it is very very important and general question, that is vestigial sideband modulation is used for video transmission. Okay, video transmission. If you take the SSB modulation, this is for VSB na. If you take SSB, it is for voice communication. Voice communication, this is also important, and VSB is for the video transmission. So if you see the options, all of the options, option A, option B is television transmission, option C this radio transmission, option D is telephony. So this television transmission means here video is there na, that means it is the correct option.
సో మనం ఈ వీడియోలో ఏం చూసాము, ప్రీవియస్ క్వశ్చన్స్ చూసాము. జేఈ, ఓకే, ఆర్ఆర్బి జేఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూసాము. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమవుతుంది అంటే, సో లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో మీ ప్రిపరేషన్లో మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, బేసిక్స్ ఏవి వదిలిపెట్టకుండా అన్నీ ప్రిపేర్ అయితే యూ కెన్ ఏబుల్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.